లో మన సాత్విక రాజస తామస గుణాలతో కూడిన కర్త కర్మ జ్ఞానం ఈ మూడుని చూసి ముడిచిందాము. మొదట జ్ఞానం చూసాము. జ్ఞానం అనేది జ్ఞానం అంటే ఏమి? వృత్తి జ్ఞానం. అది జీవన్ని పற்றி ఈశ్వరాన్ని పற்றி ఉండే జ్ఞానం. ఆ జ్ఞానం సాత్వికం అంటే అది ఏకంగా ఏకాత్మ భావంగా ఉండేది వచ్చి సాత్విక జ్ఞానం. అనగా அடுத்ததிలో రాజసం అనేప్పుడు నానా విధంగా ఈశ్వరుణ్ణి నానా విధంగా చూసేరు. అనగా జీవన్ని నానా విధంగా చూసే ఆ తన్మై వచ్చి రాజసం జ్ఞానం చూసాము. அடுத்து தாமசம் ஞானம் అనేప్పుడు ఏం చూసాము? అది వచ్చి ఒక్క ఇష్ట దేవతై నేను నా దేహ అభిమానం ఈ దేహ బుద్ధితో అదావదు ఒక దిల్లో ఫోకసింగ్ వచ్చి ఒక్కట్లోనే ఉండడం, వేరే దీని పట్టిందని వేరే అన్ని తప్పు, ఇది ఒక్కటే కరెక్ట్ అట్టనేసి ఏదైనా ఒక్కటిని పట్టి ఇది చేసేది వచ్చి తామసం జ్ఞానం చూసాము. அடுத்து వచ్చి కర్మ అనేప్పుడు మూడు విధ కర్మాలని చూసాము. దానిలో వచ్చి ఆ నియతం కర్మ ఏమి మనకు విధిக்கப்பட்ட కర్మనో మన డైలీ చేయాల్సిన డ్యూటీ దాన్ని పట్టు లేకుండా రాగద్వేషం లేకుండా అనగా వెరుపు ఆ రాగద్వేషం లేకుండా మనం ఏం కడమనో దానిలో భయంలో ఆశ లేకుండా చేసేది వచ్చి సాత్వికం కర్మ అని చూసాము. అనగా రాజసంలో ఏం చూసాము? ఆ భయంలో ఆశ ఉండే కామ ఈప్సున కర్మ స అహంకారేణ అహంకారంతో చేసేరు. అనగా బహుళ ఆయాసం వాళ్ళకి వచ్చి ఆ ఆయాసం వాళ్ళకి వచ్చి అధిక వద్ద ముయற்சி ఎత్తి చేసేరు. ఆయాసం అంటే వాళ్ళకి కளைப்பு, ఆ స్ట్రెస్ స్ట్రెయిన్ ఆ విరుపు వెరుపు నుంచి వద్దే వేగంగా చేసేదాని నుంచి వచ్చే ఆ ప్రచనలు అన్ని నేని వాళ్ళకి ఉంది. ఆ వద్దే కష్టపడి ఆ செயல்ని చేసేరు. రిలాక్స్డ్ చెయ్యకుండా కష్టపడి చేసేరు. అటంతా ఉన్నది అంటే ఆ செயల్ని వచ్చి రాజసం కర్మ అట అని చెప్పారు. అదేంటి తామసం కర్మ అనేది ఏమి? దేని గమనించకుండా చేసేరు? అనుబంధం. అనుబంధం అంటే ఆ విளைவுలాని ఇంకా ఫ్యూచర్ లో ఏమి విளைவு వచ్చును, మనకి ఏమి క్షయం అంటే మనకి ఏమి ఇழப்பு వచ్చును, నా శక్తికి ఏమి ఇழப்பு వచ్చును, నా పొరుల్లో నాతో ఉండే పొరుల్లో ఏమి ఇழப்பு వచ్చును అదింత గమనించకుండా అది క్షయం. హింసం అంటే ఇంకొకరికి దాని నుంచి ఏమన్నా తుன்பం వచ్చునా దానిని గమనించాలా. పౌరుషం అనేప్పటికి నా కెపాసిటీ ఏమి, నా తిறமை ఉందా, దీన్ని చేసిందుకు నా నుంచి முடிஞ்சுனா, నాకు అంత அளவுக்கு కాలం నేరం తిறமை అన్ని ఉందా అనేది ఇంత అని చూసి సేల్స్ చేసేది. అది ఇంత గమనించకుండా సేల్స్ చేసేప్పుడు దాని వచ్చి తామసం కర్మ. ఏ செயல் అట్టంతా గమనించకుండా మనం ఆరంభించుతున్నామో దాన్ని తామసం కర్మ అని చెప్పేది. அடுத்து కర్త అనేప్పుడు దానిని మూడుగా పిలిచేది. ఈ కర్త అనే దాని మన ఈ కర్మ దోరు సాత్వికం కర్మ చేసారో అదే సాత్విక కర్త అని ఎత్తుకోవచ్చు. కాబట్టి దీనిలో వచ్చి తనిఖా పిలిచి చెప్పారు. దీని మోట తామసం కర్మలో ఇంకొకటిని మోహాతారభ్యతే దోరు వచ్చి ఇదింతో ఈ నాలుని గమనించకుండా అనుబంధం క్షయం హింసాం పౌరుషం ఈ నాలుని గమనించకుండా ఈ మోహ ఆ మది మయకతో కుళపతోని దోరు వివేక బుద్ధి లేకుండా దాన్ని పిరిచి పురించుకోకుండా దోరొచ్చి செயల్ని ఆరంభించారు. ఆ అట్ట మారి ఉండే செயల్ వచ్చి మోహా నుంచి ఆరంభించే செயల్ వచ్చి రాజసం కర్మ అట అనేసి చెప్పారు. அடுத்து కర్త అనేప్పటికి దోరు వచ్చి పట్టు లేకుండా నాన్ అనే ఎన్నం లేకుండా అనగా ధృతి ఉత్సాహం అన్విత. ధృతి అనేప్పటికి ఆ ఉరుదితోని విడా ముయర్చితోని ఊకంతోని ఆ ఇంట్రెస్ట్ తోని దోరు చేసేరు. అనగా సిద్ధ్యో నిర్వికారక అనేప్పటికి
వెట్రి తోల్వి ఇది ఇంత అని దాని నుంచి బాధిப்பு అడంజకుండా ఆ ఇరుమైలు ద్వంద్వాలను చూసాము. ఇంకా ఆ ద్వంద్వాల నుంచి ఏ విధ బాధిపు అడంజకుండా ఉండేవాళ్ళు సాత్విక కర్త. ఇది వచ్చి మన ఏற்கனவே చూసిన విషయాలే ఇది పురాణి అని. దీనిలో మెయిన్ గా వచ్చి ఆ విషన్, మన గోల్ ఏమి, అంటే ఏ డైరెక్షన్ లో పోవలే, దీనిలో వచ్చి మనకు స్వతంత్రం అనేది ఉంది, మనకు చాయిస్ అనేది ఉంది. ఆ చాయిస్ ని మనం కరెక్ట్ గా యూజ్ చేసుకోలే అనే దాన్ని మన తెలివిగా పురించుకోలే. దాన్ని ఆరంభించేది మట్టు లేదు, దాన్ని ఉత్సాహంతో చేసి ముడిచేదాకా అహంకారం లేకుండా దాన్ని మంచి విధంగా చేసి ముడిచాలే అనేదాన్ని మన దీనిలోని పురుజుకుంటాం. அடுத்து 27లో ఈ విషయంలో బలంలో ఆశ లేకుండా కంజతనంగా, లుబ్ధ అంటే కంజతనం, పేరాశ, అదావదు ఏం బలం అవుతుందో అది నేనే పెట్టుకోవాలని ఇచ్చేది, ఇంకొకరికి నేను ఇచ్చేందుకు రెడీగా లేదు, అన్నిని నేనే అనుభవించాలని ఇచ్చేది. ఆ విషయ భోగానికి అడిమైగా ఉండేవాళ్ళు వీళ్ళు. అనగా హింసాత్మక అనేప్పటికి ఇంకోరిని దాని నుంచి ధర్మాన్ని ఉడిసిచ్చింది కూడా వాళ్ళు రెడీగా ఉంటారు. ఇంకోరిని హింస చేసేందుకని వాళ్ళు యోచించేది లేదు. అనగా అశుచికి అనేప్పటికి వాళ్ళ మనస్సు దానికి ఏమవుతుంది, అధర్మానికి పోయేప్పటికి ప్యూరా ఉండదు, తూய்மைగా ఉండదు అనేది దానిలోండి మన పురించుకుంటున్నాము. ఇంకో వాళ్ళు వచ్చి వాళ్ళు ఇంకొకరి బైగా ఉండే నம்பிకని వాళ్ళు ఇழந்திతున్నారు. వీళ్ళ బైగా ఉండే అధర్మంగా చేయంగా ఇంకొకరిని వీళ్ళ బైగా ఉండే నம்பிకని ఇழந்திతున్నారు. ఆ ఫెయిత్ అనేది, శ్రద్ధ అనేది లేకుండా సకాపును. అనగా హర్ష శోక అన్విత అనేప్పటికి వాళ్ళు ఇన్బం తున్బం ఇది అన్ని వాళ్ళకి ఏ செயல் చేసినాலும் దీనిలో ఇన్బం ఉంది, దీనిలో తున్బం ఉంది అటాసి మార్చి దాన్ని పూరా అనుభవించుతా ఉండేవాళ్ళు. దేనికంటే వాళ్ళు ఆ కామతోనే రాగిగా ఉండేదాన్ని. ఫస్ట్ వార్తనే రాగి అంటే విషయ భోగాల్లో ఆశ పెట్టుకుండేవాళ్ళు. దాని నుంచి వాళ్ళు ఆటోమేటిక్ గా ఎట్టా ఉంటారు, ఇన్బ తున్బానికి అడిమైగానే ఉంటారు. అట్ట ఉండేవాళ్ళు రాజస కర్త అటాసి వాళ్ళని చెప్పేము. அடுத்து 8 రాజసదినికి 6 చెప్పినారు, 6 గుణాలని చెప్పి ఇది ఇంత ఉండేవాళ్ళు రాజస కర్త అని చూసాము. அடுத்து 8 విధమైన తన్మయల్ని, యాటిట్యూడ్స్ ని చెప్పారు. అయుక్త అంటే ఇక్కడ వచ్చి సమాహిత, అదే యుక్త అంటే సమాహిత అని అర్థం. అయుక్త అంటే ఆ ఇంటగ్రేషన్ లేదు వాళ్ళకి, ఆ ఎనర్జీ అన్నిని మన మనసు, బుద్ధి, ఒళ్ళు, புலன்கள் అన్నిని ఎనర్జీ செயல்படுத்திంది వాళ్ళకి తెలాదు. ఇది ఒకటి చెప్పును, అది ఒకటి చెప్పును, ఇష్టానికి అలపాంజే మనసు. ఇవాళ ఒకటి చెప్పుతాడు, ఆనగ ఒకటి చెప్పుతాడు, ఏవాళ్ళ ఒక కన్ఫ్యూజన్, కాన్ఫ్లిక్ట్ దల్లోనే ఉండేవాళ్ళు. ఆ అలపాంజే మనసు ఉండేవాళ్ళు. అనగా ప్రాకృత అంటే ఒక రిఫైన్డ్ మైండ్ గా లేదు, సంస్కృత బుద్ధి వాళ్ళకి లేదు. ప్రాకృత అనేప్పుడు ప్రకృతి వశాల వాళ్ళ స్వభావం వాళ్ళని ఈడ్చుకుపోతా ఉన్ను. ఇష్టానికి அறிவு வளர்ச்சி లేకుండా అదావదు ఎట్ట చిన్న బిడ్డలు వచ్చి సంబంధం లేకుండా చేతురో అది మరి వీలుని క్లియర్ ప్లానింగ్ లా, డైరెక్షన్ లా ఇట్టనే చెయ్యాలంటనే ఒక ఆ ఇంప్లిమెంటేషన్ లో కూడా, ఆ ప్రాసెస్ లో కూడా ఇట్టనే చెయ్యాలి అనే ఒక తెలివైన బుద్ధి లేని దాని నుంచి సంబంధం లేకుండా చేతురు. అది ప్రాకృత బుద్ధికి. స్తబ్ద అంటే పణివు అనేది వాళ్ళకి లేదు. స్తంభ మారి ఉంట్రు, పణింజకుండా మరం మారి ఉంట్రు. అనగా సటహ అంటే వంచகர், ఏమాతే వాళ్ళు, తంత్రశాలి. అదావదు డ్యూయల్ మైండ్ గా ఉంటారు, మనసులో ఒకటి పెట్టుకుంటారు అంటే మాట్లాడేది వద్దే మంచి వాళ్ళు మారి మాట్లాడుతారు. అట్ట డబుల్ మైండెడ్ గా ఉండే పర్సనాలిటీ ఉండే వాళ్ళు సటహ. వాళ్ళని తామస కర్తాలోనే వచ్చారు. అట్ట మనసు ఉండేవాళ్ళు, ఆ యాటిట్యూడ్ ఉండేవాళ్ళు.
ஆனா నైస్కృతికః అంటే ఇంకొకరు வாழ்க்கையில వచ్చి తీమె రావలే తేవలేని వదంతిలు కిளப்பி విడిసేది అనగా ఇంకొకరికి ఏమి సంగడాలు రావాలని అట్ట మారి సేల్ చేసేది అట్ట చేసేవాళ్ళు నైస్కృతికః అనగా అలసక అంటే సోంబేరి ఇట్ట ఉండేవాళ్ళు సోంబేరిగానే ఉంటారు వాళ్ళు వచ్చి వాళ్ళ కడమల్ని వాళ్ళు చేసేందుకు రెడీగా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ఇంకొకరు ఏం చేశారు వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళ దగ్గర పొరామేలు పెట్టుకుని వాళ్ళు ఇంకొకరిని చూతా ఉండేదానించి వీళ్ళ కడమల్ని కూడా వీళ్ళు చెయ్యరు ఏమి కడமை అనేది కూడా వాళ్ళకి పురించదు దీనింతని వాళ్ళ కన్నోటం పూరా ఇంకొకరు పట్టియ వదంతి వాళ్ళని ఏం చెప్పాలి వీళ్ళని ఏం చెప్పాలి వీళ్ళు ఎట్టా ఉంటారు వాళ్ళు ఎట్టా ఉంటారు అట అనేసి సంబంధం లేకుండా వీళ్ళని ఎట్టా కౌతుతా అనే దిల్లోనే ఉండేదానించి మన కడమ తనని సరిచేసుకోలే అనే ఫీలింగే వాళ్ళకి ఉండదు. அடுத்து వచ్చి విషాది అంటే తన్నம்பிக்கை లేని వాళ్ళు. ఎప్పుడు ఇట్ట ఉంటే తన్నம்பிக்கை ఇట్ట వచ్చును మన కడమని మన క్లియరా செய்யగానే మన పైగానే మనకు நம்பிக்கை అనేది వచ్చును. మన నుంచి ఇది முடிஞ்சது అనేది ఇంకా మనకు తెలివా ఎప్పుడు తెలుసును. మనకు క్లియరా పనులు செய்யగానే మనకు ఆ నம்பிக்கை అనేది వచ్చును. కాబట్టి వీళ్ళు ఎట్టా అంటారు వాళ్ళకి ఒழுங்கா తన కడమల్ని చెయ్యని దానించి వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. ఎప్పుడు నేను ఒక నొందు పోయి ఏ వాళ్ళని ఇది వెళ్ళవలేదే అది వెళ్ళవలేదే అట అనేసి కొర చెప్పుకుంటా వాళ్ళ నుంచే వాళ్ళ ఇది చెయ్యని దాని ఇట్ట వింది అది చెయ్యని దాని చేసి ఇంకోరిని కొర చెప్పుకుంటా ఉంటారు. அடுத்து దీర్ఘ సూత్రి అనేప్పటికి ఇటంతా ఉండప్పటికి ఆటోమేటిక్ గా వాళ్ళు వచ్చి కాలం అదాவது టయానికి ఏ పడిని చేసేదే లేదు అన్నిని లేట్ గానే చేతురు. కడమని చెయ్యకుండా నీ వద్దనాలకు తోసి వేసుకుంటా ఉంటారు. నేడు చేయాల్సిన పనిని రేట్కి తడిసి మాస కణకులో తోసి వేసుకుంటా ఉంటారు. ఇట గుణాలంతా ఉండేవాళ్ళు తామస కర్త అట అనేసి చూసాము. దీని వరకు మన ఏற்கனவே చూసి వాళ్ళకి మనస్సు ఉండదు. ఒక ఎట్టా ఒక తావులో నడుచుకోలే ఒకరితో ఎట్టా బిహేవ్ చేయాలి ఒక మనిషిని ఎట్టా రిసీవ్ చేయాలి వాళ్ళతో ఎట్టా మాట్లాడాలి ఒక విషయాన్ని వాళ్ళకి పురించదు. ఇష్టానికి వాళ్ళు తోంచినట్టుంతా చేతా ఉంటారు. ఇదే మన ఆ తామస కర్త అనేసి చెప్పేది. ఇదంతా దేనికి ఇది అన్ని చూసి ఇదంతా మన లైఫ్ లో లేకుండా విளக்குకోలే అనేదానికే. సరే ఇప్పుడు వచ్చి அடுத்த 29வது శ్లోకాలో அடுத்த 2 కాన్సెప్ట్ ని టాపిక్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ రెండుని పట్టి 3 గుణాలని దానిలో 3 గుణాలని పట్టి మనం చూడపోయాము. అதாவது బుద్ధి ధృతి. బుద్ధి అంటే அறிவு. ఏற்கனவே జ్ఞానం అనే దాన్ని చూసాము. ఇక్కడ బుద్ధి అనేది చూసాము. రెండుగా ఏం వ్యత్యాసం అంటే బుద్ధి అనేది వచ్చి ఇంటలెక్ట్ అதாவது அறிவு అనే ఏ తావులో మనకు ఆ அறிவு అనేది తోండ్రుతుంది అనేది. జ్ఞానం అనేది ఒక వృత్తి అంటే ఒక ఎన్నం. ఈ బుద్ధి అనేది ఆ లోక తావు అని అర్థం. ఈ మనస్సు బుద్ధి అనేది ఇంత అని తావు. ఆ బుద్ధిలోనే మనకు ఎన్నాలు అనేది ఉదిచ్చుతుంది. ఈ ఎన్నాలు వచ్చి వేరే వేరే టైప్ లో ఉన్నాయి. ఒకటి వరత ఇచ్చే ఎన్నాలుగా ఉండొచ్చు, లేకపోతే సుఖాన్ని ఇచ్చే ఎన్నంగా ఉండొచ్చు, వెరుపు ఇచ్చే ఎన్నంగా ఉండొచ్చు, ఏ ఎన్నంగాని రావచ్చు. జ్ఞానాన్ని ఇచ్చే ఎన్నంగాని కూడా ఉండొచ్చు. జ్ఞానం అనేది ఒక టైప్ ఆఫ్ వృత్తి అంతే. మనం వచ్చి దాన్ని జాస్తి చేసుకుంటా రావలే. ఆ జ్ఞానాన్ని కూడించుకుంటా వచ్చేప్పుడు ఈ భయం ఈ ఎన్నాలంతా నీగుకుంటా వచ్చును. అదే ఇక్కడ వచ్చి బుద్ధి అనేప్పటికి ఈ బుద్ధిలో వేరే వేరే టైప్ ఆఫ్ ఎన్నాలు ఉన్ను.
మన వచ్చి ఈ జ్ఞాన వృత్తిని మన ఇంక్రీజ్ చేసుకోవాలి అనేదాన్ని మన చూడపోయాం. ఇప్పుడు బుద్ధి అనేది ఏమి, దానిలో ఎట్టా టైప్ ఆఫ్ వృత్తిలంతా అవుతుంది. ఆ వృత్తిలో దేని మన ఇంక్రీజ్ చేసుకోలే, ఏది సాత్వికం ఏది రాజసం అనేది మనకు చెప్పపోయారు. ఈ బుద్ధి అనేది వచ్చి మనకు ఆ அறிவு వచ్చే తావు. ఆ அறிவு అంటే మనకు దేని పற்றிய அறிவு వచ్చునో ఆ తావుకు పేరు వచ్చి బుద్ధి అనేది మనం పురించుకోలే. అదే మరి ఈ ధృతి అనేది ఒక ఎన్ననే, అది ఒక టైప్ ఆఫ్ ఎన్ననే. ఆ ఎన్నం వచ్చి మనకు ధృతి అంటే ఉరుది అని అర్థం. ఎట్టా మన ఒక దిల్లో ఒక విషయాల్లో ఉరుదిగా ఉండాలి అనే దాన్ని బట్టి చెప్పపోయారు. అది ఒక టైప్ ఆఫ్ ఎన్నం అనే దాన్ని మన పురించుకోలే. జ్ఞానం అనేది ఒక ఎన్ననే, భయం, ఈ మన ఈ ధృతి, ఇది అన్ని ఎన్నాలే, మనவுடைய థాట్స్ ఎన్నంగళే. ఆ ఎన్నంగల్ని మన ఎట్టా కరెక్ట్ చేసుకునే రావలే. ఈ జ్ఞానం అవేర్నెస్ మూలంగా కాన్షియస్నెస్ తోని ఆ గమనంతోని మన ఎన్నాల్ని మన సరి చేసుకోలే అనేదే మన చూసుకొచ్చేము. చూతాడి 29 వచ్చి ఆ ధృతిని బుద్ధిని 3 వகைలో ఉంది. దాన్ని నేను నీకు చెప్పాను, గమనంగా విను. అది వచ్చి వేరే వేరే భాగం పృథక్వేనా అంటే పల అది వచ్చి వెరైటీగా డిస్టింక్ట్ గా వేరే వేరేగా ఉంది. దాన్ని కంప్లీట్ గా బాగా టోటల్ గా ఆసేసేనంటే ముழுமைగా నేను నీకు చెప్పాను విను అటానిసి అర్జునునికి 29లో చెప్పారు. చూతాడి శ్లోకం. బుద్ధిర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ. బుద్ధిర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ. బుద్ధేః భేదం ధృతేః చ ఏవ గుణతః త్రివిధం శృణు ప్రోచ్యమానం అశేషేణ పృథక్త్వేన ధనంజయ. தனஞ்சய தனஞ்சயா அர்ஜுனா, தனத்தை செல்வங்களை எல்லாம் అన్నిని జయించినవాండు. ఏం టైప్ ఆఫ్ సెల్వం? మన ఫిజికల్ గా మన మెటీరియలిస్టిక్ గా అన్ని తావలో ఫోర్స్ వేసి వాడు అశ్వమేధ యాగంతా చేసేప్పుడు అందరితో ఫోర్స్ వేసి ఆ రూపాయల్ ని సంపాదించుకొచ్చాడు. దిగ్విజయం అంతా పోయేప్పుడు అనగా వాళ్ళ అజ్ఞాత వాసం పోయినారు. 13 వర్షం కాట్లు పోయినప్పుడు నిండా దవాలంతా చేసి శివన్తో వీళ్ళతో తాని పాశ్వద అస్త్రం వేరే వేరే టైప్ ఆఫ్ దైవీక కళలంతాని వాడు ఇంద్రలోకం పోయినాడు. అనగా శివన్తో దమన్ చేసి ఆ శివన్ తోండిని వరాలంతా తీసుకున్నాడు. అట ఏకపట్ట మానిద సెల్వాని వాడు జయించుకొచ్చాడు. దైవిక సెల్వాలని వాడు అడంజినాడు. వాడు దానికే వాడుకు ధనంజయ అటనిసి వాడిని వాడుకు పేరు. அடுத்து புத்தேகே பேதம். புத்தேகே అంటే బుద్ధి, బుద్ధినుடைய భేదం. బుద్ధి అంటే ఏమి ఇక్కడ? బుద్ధి అంటే ఇంటలెక్ట్, அதாவது தாவு, మన எண்ணங்கள் உருவாகிய ఆ தாவுனிய புத்தி அட்டான்சி பேரு. బుద్ధినుடைய భేదం ఎన్నాళ్ళు ఎట్టా అవుతుంది. ఆ బుద్ధినుடைய భేదాలంతా ఎట్టా ఉంది. అది సాత్వికం, రాజసం, తామసం నుంచి ఎట్టా మనం పిలిచేము అనేదాన్ని ఇక్కడ చెప్పారు. అనగా ధృతేహే అంటే విల్ పవర్,
ఆ ఉறுதி మన ఎట్టా పెర్సీవరెన్స్ வில் పవర్ అటెన్స్ దా చెప్తారు. అదావదు మనం ఏற்கனவே చూసిందాము, ఒక నీళ్లు పోయిందింట ఆ రివర్ ఏం చేస్తుంది, పళ్ళ వచ్చిందింటే ఆ పళ్ళాన్ని నెరచిపోతుంది, మేడు వచ్చిందింటే ఆ మేడుని దాంటి అది పోతుంది. మేడు అలవుకు నీళ్లు వచ్చి ఆనగా దాన్ని నెరచి దాని బగ్గ కూడి అది సకాఫును. అట్ట ఏ తడంగలు వచ్చినాலும் దానికోసం అట్టనే తేంగకుండా అది వచ్చి దానిలో ఉండి అడుతు ఎట్టా పోవలను ఆ దోవని చూసి అది పొయ్యేది. అట్ట ఉండేదే ధృతిహి అని అర్థం. ఆ ఊరుదితోని తడంగలు వచ్చిందంటే ఆ వాళ్ళ మన వచ్చి ఆ తడంగల నుంచి ఒక దిల్లో స్టాగ్నెంట్ అవ్వకుండా ఆ నిలిసిపోకుండా ఏం చేసేది, కొంచెం కొంచెం గాని ఆ తడేల్ని ఎట్టా తహర్తాల్లో అట్ట తహర్తి వాళ్ళు పైగా వచ్చేది. అదాదు ఒక కొంచెం కొంచెంగా దాన్ని విளக்கி ఎట్టా ఏం చేస్తే ఇది సరియవును అటానిసి గమనించి దాన్ని ఎట్టా మారి చేయాలనో సామధాన భేద దండం చూసామేగా. ఏదిన్నా ఒక వழிలో వాళ్ళ స్వభావం ఏమేమి మన స్వభావం ఏమి, ఇది ఏమి మార్చింది వెళ్ళవునా మార్చింది వెళ్ళవదా అటానింత గమనించి దాన్ని మార్చింది వెళ్ళవే దాన్ని మార్చాలే, మార్చింది వెళ్ళవని దాన్ని అక్సెప్ట్ చేసుకోలే అట అది ఇంతని చూసి దాన్ని చేసేది. అట చూసి ఆ తడల్ని నీకి బైగా వచ్చేది. అదే ధృతిహి అనేది. అదిని 3 విధాలు చెప్పారు. దాని శృణు, శృణు అంటే విను అని అర్థం. త్రివిధం అంటే 3 విధంగా, శృణు అంటే విను. ప్రోచ్యమానం అశేసేన, అశేసేన అంటే మిచ్చ లేకుండా ముಳುమైగా ఉళ్ళదు ఉళ్ళపడి ఎట్టా ఉందో అది మారి యథార్థంగా ఏముందో దాన్ని ప్రాపర్ గా కంప్లీట్ గా టోటల్ దేన్ని ఉడిసి రాకుండా అన్ని ముಳುమైగా నేను చెప్పబోయాను. ప్రోచ్యమానం అంటే నే ఇంకా చెప్పబోయాను ఆట అనేసి చెప్పారు. నేను చెప్పబోయాను టోటల్ గా పృథక్త్వేన. పృథక్త్వేన అంటే అది వచ్చి பலவாறுగా அதாவது கிளியர்గా வேற டிஸ்டிங்க்ட்గా அதாவது பிரிச்சு வேறுபடுத்தி ఇది సాత్వికం ఇది రాజసం అటన్సి దాన్ని క్లియర్ పిరిచి క్లారిటీతో నేను నీకు చెప్పాను విను అర్జున అటన్సి ఒక ఇంట్రొడక్టరీ శ్లోకంగా ఇది అమంజింది. మనకు ఇదే చెప్పబోయేను అటాన్ని చెప్పి ఆనగా చెప్పింది పోయారు. 30, 31, 32లో బుద్ధి உடைய ఆ డివిజన్ అవుతుంది. అనగా దానికి அடுத்த 3లో వచ్చి 33లోని ఆ ధృతినుடைய 33, 34, 35 ధృతినుடைய డివిజన్స్ అవుతుంది అనేదాన్ని మనం ఇక్కడ పుంజుకోవాలి. సరే, ఇప్పుడు 30వ శ్లోకం